బాబు కోసం అర్ధరాత్రి పూట నర్సు వేషంలో ఉన్న అహల్య గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత డోర్ని కొట్టేసరికి ఆ డోర్ని గౌతమ్ వచ్చి తీస్తాడు. తర్వాత ఎదురుగా ఉన్న నర్సు వేషంలో ఉన్న అహల్య బాబు ఎక్కడ ఉన్నాడండి అని గౌతమ్ని అడుగుతూ ఉండేసరికి పైన పైన బెడ్రూమ్లో బాబు ఉన్నాడండి అని గౌతమ్ అహల్యకి చెప్తూ ఉంటాడు. తర్వాత అహల్య ఎవరు చూడకుండా మెట్లు పైకెక్కి బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటే అలా వెళ్తున్న నర్సు వేషంలో ఉన్న అహల్యను చూసి గౌతమ్ ఒక్కసారిగా యాహూ అని చిందేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా అతిథి చాటుగా ఉండి అర్ధరాత్రి పూట నర్సు వేషంలో ఉన్న అహల్య ఇంట్లోకి రావటం, గౌతమ్ని ఎక్కడ బాబు ఉన్నాడని అడగటం, బాబు పైన ఉన్నాడని గౌతమ్ చెప్పటం మొత్తం కూడా అతిథి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అహల్య రూమ్లోకి వెళ్ళిన తర్వాత అహల్య వెనకాలే గౌతమ్ కూడా రూమ్లోకి వెళ్తాడు. అలా ఇద్దరు ఒకే రూమ్లో ఉండేసరికి బయట నుంచి వెంటనే అతిథి డోర్ని రాకుండా లాక్ చేస్తుంది. తర్వాత వెంటనే డోర్ దగ్గర ఉండి వస్తే మీరా నీ సంగతి ఇప్పుడు చెప్తానే అని నర్సు వేషంలో ఉన్న అహల్యని అనుకుంటూ తన ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత యామిని పక్కన కూర్చొని అతిథి వెంటనే భానుమతి గారికి కాల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ భానుమతి గారు కాల్ లిఫ్ట్ చేసి ఏంటి యామిని ఈ టైంలో కాల్ చేశావని అడుగుతూ ఉండేసరికి అప్పుడు యామిని అదే బామ్మగారు బాబుని చూసుకోవడానికి నర్సు వేషంలో ఒక అమ్మాయి మీరా వచ్చింది కదా, ఇప్పుడు ఆ అమ్మాయి మీ బాబుని చూసుకోవటానికి అంతేకాకుండా మీ గౌతమ్కి తోడుగా ఉంటుందని మీ దగ్గరికి వచ్చిందంట కదా, పైగా ఆ అమ్మాయి ఇంతకుముందు అహల్యలాగే మీ గౌతమ్ని పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకుంటుందంట అని యామిని భానుమతితో చెప్తూ ఉండేసరికి యామిని మాటలకి భానుమతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. తర్వాత అతిథి కూడా అవును బామ్మగారు మీరా ఇంతకుముందు చాలాసార్లు ఇలాగే చేసింది, కానీ నేనే మీతో చెప్పలేదు అని అతిథి అంటున్న మాటలకి భానుమతికి బాగా కోపం వస్తూ ఉంటుంది. మరోవైపు అహల్య బెడ్పై పడుకున్న బాబునికి జో కొడుతూ తను కూడా బెడ్పై నిద్రలోకి జారుకుంటుంది. అలా బాబుకి జో కొడుతూ నిద్రపోతున్న అహల్య వైపు గౌతమ్ కన్నార్పకుండా ప్రేమగా బెడ్పై పడుకున్న మీరా వేషంలో ఉన్న అహల్యను చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మరి అతిథి యామిని కలిసి చేసిన ప్లాన్ని అహల్య గౌతమ్ ఎలా తిప్పికొట్టనున్నారు? గౌతమ్ రూమ్లో ఉన్న నర్సు వేషంలో ఉన్న మీరా భానుమతికి దొరికిపోనుందా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.